హాయ్ అండి. వీడియో ఏంటంటే ఆటిజం గురించి. ముందుగా ఆటిజం అనేది ఎందుకు వస్తుందో చెప్తాను. ఆటిజం అంటే ఏంటో చెప్తాను. ఆటిజం అనేది న్యూరో డెవలప్మెంట్ కేసు. మనకి ఒక రకంగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటే వాళ్ళకి వేరే రకంగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందండి. దాన్నే ఆటిజం అంటారు. అదేమీ క్యూర్ చేసుకోగలిగేదైతే కాదు. ఎందుకంటే దానికి ఎలాంటి మెడిసిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు. ప్రజెంట్ హోమియోపతి మెడిసిన్ అంటున్నారు, ఆ మెడిసిన్ అంటున్నారు, కానీ ఏది లేదండి. అది ప్రూవ్ అయితే అవ్వలేదు. అంటే ఆటిజం తగ్గిద్ది, దానివల్ల ఇది పెరుగుతుంది అని అలాంటిది ఏమీ అవ్వలేదండి. సో ఆటిజంకి అయితే ఎలాంటి మెడిసిన్ లేదు. ఆటిజం అనేది జస్ట్ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. అది డిజార్డర్ అండి. అంతేకాని దానికి క్యూర్ అయిపోతుంది, మెడిసిన్ యూజ్ చేయొచ్చు అనడానికి లేదు. అవి జస్ట్ థెరపీస్ ఉంటాయి. అది కూడా వాళ్ళకి కలిగే సిమ్టమ్స్ ఏదైతే ఉంటాయో అవి రెడ్యూస్ చేసి వాళ్ళకి ఇలా కాదు ఇలా మనం నేర్పించగలిగితే వాళ్ళు నేర్చుకునే స్టేజ్లో అవుతారు. సో ఆటిజం అనేది 3 టైప్స్ అండి: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కిడ్స్ అనేది మనం అనేది తగ్గించగలుగుతాము, అంతే అండి. మోడరేట్ అనేది నార్మల్, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా చేంజ్ చేయగలుగుతాము. అండ్ మైల్డ్ అయితే వాళ్ళు ఇండివిజువల్గా అయితే ఉండగలుగుతారండి. ఇన్ ఫ్యూచర్ జాబ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. బట్ వాళ్ళ సిమ్టమ్స్ అనేవి వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది ఉంటాయండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఆటిజం అనేది ఎందుకు వస్తుందో చెప్తానండి. ఆటిజం అనేది మనం ప్రెగ్నెన్సీ టైంలో మీరు స్ట్రెస్ లెవెల్స్ తీసుకున్న, యాంగ్జైటీలో ఉన్న అండ్ ఎక్కువగా ఆలోచించినా కూడా అది కిడ్ బ్రెయిన్ మీద డెవలప్మెంట్ మీద మీకు ఇష్యూ అవుతుంది. అండ్ ప్రీమెచ్యూర్గా ముందుగానే డెలివరీ అయిపోయిన, అంటే వీక్స్ కంప్లీట్ అవ్వకపోకుండా డెలివరీ అయిపోయిన ఆటిజం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ అంతేకాకుండా జెనెటిక్ ఇష్యూ ఉన్నా కూడా వస్తుంది. అండ్ బిలో 1 year లోపు ఎవరైనా స్క్రీన్ ఇస్తే వాళ్ళకు కూడా వర్చువల్ ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు స్క్రీన్ ఇచ్చినా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ప్రాబ్లం అనేది ఉండదండి. బట్ ఇంటరాక్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా మన పని మనం చేసుకుంటే, అంటే వాళ్ళకి స్క్రీన్ వదిలేసి మన పని మనం చేసుకుంటే వాళ్ళకి వర్చువల్ ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వర్చువల్ ఆటిజం అనేది మీకు స్క్రీన్ ఆపేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని పార్కుకి తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో ఫిజికల్గా ఎంగేజ్ అవుతూ ఉంటే అది అనేది రెడ్యూస్ చేసేయచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ క్లాసికల్ ఆటిజం కొంచెం ఉన్నా కూడా, అంటే మైల్డ్లో ఉన్నా కూడా మీరు స్క్రీన్ ఇవ్వడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుందండి. అందుకే బిలో 1 year లోపు, 1.5 2 years లోపు స్క్రీన్ అనేది 0 స్క్రీన్ ఇవ్వడం బెటర్ ఆప్షన్ అండి. అండ్ మీకు వచ్చేసి ఆటిజం సిమ్టమ్స్ అనేవి చెప్తాను. మీరు ఎప్పుడు ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా ఇవ్వరు, అంటే ఇట్లా వితిన్ సెకండ్స్లోనే మనకు ఐ కాంటాక్ట్ ఇచ్చినట్టు ఇచ్చి తల తిప్పేయడం జరుగుతుంది. ఐ కాంటాక్ట్ ఇవ్వరు. నేమ్ రెస్పాండ్ అనేది మేము పిలిస్తే పలుకుతున్నారు కదా అంటారు. కాదండి, కిడ్ అనేది బేసిక్ మదర్ వాయిస్ కానీ ఫాదర్ వాయిస్ కానీ అలా గుర్తు పెట్టేసుకుంటాడు. సో వాళ్ళు పిలిస్తే వాళ్ళు పేరు పెట్టి పిలిచారో అని అనుకోరండి. ఎవరో ఏంటో అరుస్తున్నారు, ఏంటి సౌండ్ వస్తుందని మాత్రమే తిరుగుతారు. నేమ్ రెస్పాండ్ మీకు తెలియాలి అంటే ఫాదర్, మదర్ అండ్ ఆ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట పర్సన్ ఎవరైనా, లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా పిలిచినా పలకకపోతే అది నేమ్ రెస్పాండ్ లేనట్టు ఒకసారి అది చెక్ చేసుకోవాలి. అండ్ టో వాక్ అండి. చిన్నప్పుడు మనం పిల్లల్ని వాకర్లో వేసాం కదా అందుకే అలా నడుస్తున్నారు అనుకోకూడదు. టో వాక్ అనేది ఖచ్చితంగా అదొక సిమ్టమ్, రెడ్ ఫ్లాగ్ ఆటిజంకి. అండ్ స్పీచ్ అండి. స్పీచ్ అనేది వాళ్ళు అమ్మ, నాన్న అలా మాట్లాడతారు, 1 word మాట్లాడతారు, కానీ సడన్గా స్టాప్ అయిపోతుంది స్పీచ్ అనేది. కొంతమంది పిల్లల్లో వెర్బల్ కిడ్స్కి అయితే స్పీచ్ అనేది 2 words 3 words మాట్లాడి ఆపేస్తారు 1 year లోపు, 1.5 year లోపు. నాన్ వెర్బల్ అయితే అసలు స్పీచ్ అనేది వాళ్ళకి ఓపెన్ అనేది అవ్వదండి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ ప్లాఫింగ్ అనేది వాళ్ళు ఎగ్జైట్ అయినా, యాంగ్జైటీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినా, వాళ్ళు హ్యాపీగా ఉన్న హ్యాండ్ ప్లాఫ్ అనేది చేస్తారు. అండ్ అంతేకాకుండా ఐ బ్లింక్ చేస్తారండి. హైట్ ఫియర్ వితౌట్ హైట్ ఫియర్, అంటే ఎంత హైట్స్ అనేది ఎక్కినా సరే వాళ్ళకి హైట్ ఫియర్ అనేది ఉండదు. అలా కొంతమందికి అలా ఉంటుంది. కొంతమందికి వచ్చేసి జస్ట్ 1 inch పైకి ఎక్కినా సరే ఫుల్, అంటే బెడ్ ఎక్కినా సరే హైట్ ఫియర్ ఉంటుంది, ఫుల్ హైట్ ఫియర్ ఉంటారు కొంతమంది. అండ్ కొంతమంది పిల్లలు ఓసిడి ప్రాబ్లం ఉంటుందండి. అంటే ఏదైతే తలుపు ఎలా ఉందో అలాగే ఉండాలి, డోర్ అలానే ఉంచాలి, లేకపోతే బాటిల్ అదే ప్లేస్లో ఉండాలి, లేదా ఏ థింగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండాలి, అలాంటి ఓసిడి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. జంపింగ్ అండి. కొంతమంది కిడ్స్ ఏమో జంప్ చేస్తూనే ఉంటారు,
వితౌట్ ఎనీ రీజన్. కొంతమందికి అసలు జంపింగ్ అనేది రాదు. అట్లీస్ట్ 3 ఇయర్స్ అయినా కూడా జంపింగ్ అనేది కిడ్స్కి రాదు. మనం ఆటిజం కిడ్స్కి అనేది ప్రతిదీ మనం నేర్పించుకోవాలంటే థెరపీస్ ద్వారానే అవుతుంది. లేదు అంటే మనం ఇండివిజువల్గా చేయాలంటే వాళ్ళకి చాలా ప్రాసెస్ అవుతుంది. మైల్డ్గా ఉన్న కిడ్స్కి అయితే అట్లీస్ట్ మీరు 10 మంత్స్ అయినా థెరపీ ఇప్పించాల్సి ఉంటుంది. అదే మోడరేట్ కిడ్స్కి అయితే ఈజీగా 1.5 ఇయర్ థెరపీ అనేది ఇప్పించాల్సి ఉంటుందండి. సివియర్ అనే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎప్పుడైతే ప్రాపర్గా సెట్ అవుతారు, కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే థెరపీస్ అనేది స్టాప్ చేయాలి. అండ్ అంతేకాకుండా అండర్స్టాండింగ్ అనేది 0 ఉంటుందండి. ఈవెన్ మీరు ఎలా చెక్ చేయాలంటే 1.5 ఇయర్ కిడ్ ఉన్నప్పుడు ప్రతి కిడ్కి అంటే 9 మంత్స్కే ప్రతిదీ మనం మాట్లాడేది కిడ్స్కి అందరికీ అర్థమవుతుంది. కానీ 1.5 ఇయర్ అప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా థింగ్ ఇచ్చినప్పుడు వెళ్ళి షింక్లో వేసిరా, లేకపోతే డస్ట్బిన్లో వేసిరా, అక్కడ ఫోన్ ఉంది తీసుకోనరా, అవి కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే అది ఖచ్చితంగా ఆటిజం అండి. మీరు ఒకసారి చెక్ చేసి థెరపీ సెంటర్స్ అంటే ఫస్ట్ మీరు డాక్టర్ని న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అయిన తర్వాత థెరపీస్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఆటిజం గురించి నెక్స్ట్ వీడియోస్ అనేది పెడతా ఉంటాను. ప్లీజ్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.